వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలకు హోమియో చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్ కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సురేందర్ రెడ్డి వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ద స్టూడియో. సో మీకున్న డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవడానికి మాకు డయల్ చేయవలసిన నెంబర్స్ 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్, జనరల్గా ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అసలు ఎవరిలో చూస్తాం, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయంటారు? జనరల్గా పైల్స్ ఏవైతే ఉంటాయో మలద్వారంలో చుట్టుపక్కల మనకేంటంటే వాపులాగా కనిపించడం జరుగుతుంది. సో మలద్వారం చుట్టుపక్కల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సో ఫస్ట్ అనుకునేది ఏంటంటే పైల్స్ అని అనుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే పైల్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనకు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో పైల్స్ ఏవైతే ఉంటాయి వీటిలో రెండు రకాలు ఉంటాయండి. ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటారు. సో ఎక్స్టర్నల్ పైల్స్ ఏవైతే ఉంటాయి ఎగ్జామినేషన్ చేస్తే తెలుస్తుంది. ఇంటర్నల్ పైల్స్ ఏవైతే ఉంటాయి ఇంటర్నల్ పైల్స్ అనేవి ఇంటర్నల్గా ఉండడం జరుగుతుంది. సో వీటిల్లో కూడా 4 రకాల గ్రేడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో పైల్స్లో మనకి ఏంటంటే ముఖ్యంగా మనం చూస్తే సో ఫస్ట్ ఇంటర్నల్ పైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నల్గా మనకి ఏంటంటే డెంటేట్ లైన్కి లోపల ఉండడం జరుగుతుంది. సో వీటి నుంచి వాపు ఏదైతే ఉంటుందో వాపు బయటకు వచ్చేసేయడం, మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్తో పాటు మాంసం లాగా బయటకు వచ్చేసేయడం, తిరిగి లోపలికి వెళ్ళడం. సో దీంతో పాటు మనకి ఏంటంటే బ్లీడింగ్ అవ్వడము, తర్వాత పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడము. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ పైల్స్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. సెకండ్ గ్రేడ్ పైల్స్ ఏవైతే ఉంటాయో సెకండ్ గ్రేడ్ ఇంటర్నల్ పైల్స్ అని అంటాం అనమాట. సో సెకండ్ గ్రేడ్ ఇంటర్నల్ పైల్స్లో లోపటి నుంచి మోషన్తో పాటు మాంసం బయటకు వచ్చేసేయడం, దీంతో పాటు పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం, కూర్చోలేకపోవడం, నుంచోలేకపోవడం, పెయిన్ సివియారిటీతో పాటు కొందరికి ఏంటంటే అకేషనల్గా బ్లీడింగ్ లాంటిది రావడం. సో ఈ కండిషన్స్ అన్నీ మనకి ఏంటంటే సెకండ్ గ్రేడ్ పైల్స్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. థర్డ్ గ్రేడ్ పైల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఏంటంటే మోషన్తో పాటు మాంసం బయటకు వస్తుంది, అది అలాగే బయటకు ఉండిపోవడం జరుగుతుంది. సో దీన్ని వీళ్ళు వేలుతోటి నెట్టుకోవడం కానీ లేకపోతే కింద లోపలికి పుష్ చేసుకోవడం కానీ సో ఇలాంటివి చేయవలసి వస్తుంది అనమాట. దీన్ని మనం థర్డ్ గ్రేడ్ పైల్స్ అని అంటారు. ఫోర్త్ గ్రేడ్ పైల్స్ ఏవైతే ఉంటే కంప్లీట్గా బయటకు వచ్చేసేయడము, దీంతో పాటు పెయిన్ సివియారిటీ, మంట, నొప్పి, దీంతో పాటు బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఫోర్త్ గ్రేడ్ పైల్స్ అని అంటారు. సో జనరల్గా పైల్స్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, కారం మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ప్రాపర్గా ఫైబర్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవడం, దీంతోపాటు ల్యాక్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ అనేది కన్సంప్షన్ చాలా తక్కువగా తీసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఆహార అలవాట్లలో చాలా వరకు మార్పులుగా ఉండడం, దీంతోపాటు స్మోకింగ్ ఉండడం, ఆల్కహాల్ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకోవడం. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఎక్కువగా ఈ పైల్స్ కంప్లైంట్స్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్గా మనకేంటంటే పైల్స్ తోటి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫిషర్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిష్లా అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. నరసింహ గారు, హలో మేడం. చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు వెన్నెముక కిందగా నొప్పిలాగా ఉంటుంది మేడం, అది పైల్స్ వలన ఏంటనే డాక్టర్ గారిని కనుక్కున్నామని చేసామండి. ఎప్పటి నుంచి వస్తుందండి నొప్పి? ఎప్పటి నుంచి వస్తుంది మీకు నొప్పి? ఎప్పటి నుంచి ఉంటుందండి డాక్టర్ అడుగుతున్నారు, చెప్పండి. 1 వీక్ నుంచి ఉందండి. ఓకే, 1 వీక్ నుంచి అంటే కూర్చున్నప్పుడు నొప్పి రావడం అట్లా ఏమైనా ఉంటుందండి? మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి, లేచేటప్పుడు కానీ అట్లా మోషన్ వచ్చే ముందర కానీ అట్లా నొప్పి ఉంటుందండి. ఓకే, మోషన్ మీకు నార్మల్గానే వస్తుందండి? నార్మల్గానే వస్తుందండి. ఓకే, దీన్ని కాక్సిడేనియా అని అంటారనమాట. సో జనరల్గా ఏంటంటే మనకు వెన్నెముక ఏదైతే ఉంటుందో వెన్నెముకలో నడుముకుండే ఎముకలు ఏవైతే ఉంటాయో వీటిని లంబార్ వర్టిబ్రాస్ అని అంటారనమాట. దానికి ఉన్న దాన్ని కాక్సిక్స్ అని అంటారు. ఇవి వచ్చేసి 4 బోన్స్ ఉంటాయి. దీని తర్వాత సాక్రమ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం టెయిల్ బోన్ అని అంటాం అనమాట. చాలామందికి ఏంటంటే కూర్చునేటప్పుడు కానీ, జర్నీస్ చేసేటప్పుడు కానీ, కింద కూర్చొని పైకి లేసేటప్పుడు కానీ, ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం కానీ, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ ఏంటంటే కూర్చునేటప్పుడు కింద టిప్ దగ్గర మనకి ఏంటంటే పెయిన్ సివియారిటీ కొంచెం గుచ్చినట్టు అనిపించడం, ఇట్లా పెయిన్ సివియారిటీ తగిలినట్టు ఉండడం, కింద కూర్చునేటప్పుడు నొప్పిలాగా అనిపించడం, సీట్లో కానీ లేకపోతే పడుకునేటప్పుడు కానీ సో పెయిన్ సివియారిటీ ఎక్కువగా వస్తుందండి. సో దీన్నే మనం కాక్సిడేనియా అని అంటారనమాట. సో కాక్సిడేనియాలో ఏంటంటే పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో హోమికేర్ ఇంటర్నేషనల్ ఇస్తాము. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ రవికుమార్ కాల్ చేశారు. కుమార్ గారు చెప్పండి. హలో, చెప్పండి రవి గారు. హలో మేడం, మాట్లాడండి, డాక్టర్ వింటున్నారు, చెప్పండి. సరే, యాక్చువల్గా అది పింపుల్ లాగా ఉందండి. ఓకే, అంతే సార్. అది యాక్చువల్గా 2-3 months నుంచి ఉంది. ఓకే, అంతే అండి, అంతకుమించి ఏం లేదు. ఓకే, మంట, నొప్పి, బ్లీడింగ్ అవ్వడం అట్లాంటిది ఏమైనా వస్తుందండి? లేదండి. ఓకే, దీన్ని పైల్ మాస్ అని అంటారనమాట.
కొందరికి ఏంటంటే మనకు లోపటి నుంచి మాంసం ఏదైతే బయటకు వస్తుందో సో ఆ మాంసం అనేది అలాగే ఉండిపోవడం జరుగుతుందండి. సో ఇది జనరల్గా వాష్ చేసేటప్పుడు చాలామందికి తగులుతుంటుందండి. సో కొందరికి ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు చాలా వరకు మోషన్ ఏదైతే ఉందో గట్టిగా ముక్కిపోతూ ఉండడం, లేకపోతే ఫైబర్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవడం, మోషన్ అనేది ఫ్రీగా రాకపోతే మనకేంటంటే ఈ మాంసం ఏదైతే ఉందో బయటకు వచ్చేసేసి అలాగే ఉండిపోవడం జరుగుతుందండి. సో దీన్ని మనం పైల్ మాస్ అని అంటారనమాట. సో పైల్ మాస్లో కొందరికి పెయిన్ సివియారిటీ ఉంటుంది, కొందరికి పెయిన్ సివియారిటీ ఉండదండి, కొందరికి బ్లీడింగ్ ఉంటుంది, కొందరికి బ్లీడింగ్ ఉండదు అనమాట. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో హోమ్ కేర్లో ఇస్తామండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళేసి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ మదనపల్లి నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. నజీర్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ సురేంద్ర ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్ మా వైఫ్ సార్ ఆమెకి 35 years సార్. ఓకే సార్ చెప్పండి. ఓకే అండి, చెప్పండి. ఆ మోషన్ పోయినప్పుడు కొద్దిగా గట్టిగా రావడము, బ్లీడింగ్ అవడము అట్లా జరుగుతుంది సార్. దానికి కారణం ఏంటి సార్? ఓకే, ఎప్పటి నుంచి జరుగుతుందండి? సార్ ఒక 3-4 days నుంచి సార్ అట్లుంది. ఓన్లీ 3-4 days నుంచే పెయిన్ రావడము, మంట, నొప్పి ఇవన్నీ 3-4 days నుంచేనా? అంతకుముందు కూడా ఉందండి? అంతకుముందు కూడా ఒకసారి వచ్చింది సార్. మళ్ళీ అదేదో ఆయింట్మెంట్ ఒకటి తీసుకొని వాడడం జరిగింది, అది తగ్గింది సార్. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ మళ్ళీ 3 days నుంచి. దీన్ని పైల్స్ అని అంటారండి, హిమరాయిడ్స్ అని అంటారనమాట. సో హిమరాయిడ్స్లో ఫస్ట్ గ్రేడ్ వచ్చిందండి. సో ఫస్ట్ గ్రేడ్ ఉండడం వల్ల దీంట్లో ఏంటంటే మనకేంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్తో పాటు మాంసం బయటికి రావడం, దీంతో పాటు బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం, దీంతో పాటు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ పైల్స్లో ఎక్కువగా రావడం సార్. సో పైల్స్ రావడానికి మెయిన్గా ఏంటంటే చాలా వరకు వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం అండి. లేడీస్లో ఏంటంటే చాలా వరకు వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. హార్డ్లీ 1 to 2 liters తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో వాటర్ అనేది ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు మనం తీసుకునే వాటర్ అనేది మినిమం 3 to 4 liters కాకుండా వాటర్తో పాటు కొబ్బరి బొండం తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు. దీంతో పాటు సఫిషియెంట్గా మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఫైబర్ అంటే మనకేంటంటే ఎక్కువగా కూరగాయలు, దీంతో పాటు ఆకుకూరలు, దీంతో పాటు ల్యాక్ ఆఫ్ వెజిటబుల్స్తో పాటు మనకేంటంటే ఫ్రూట్స్ ఇట్లాంటివి, దీంతో పాటు మనకేంటంటే ఎక్కువగా కొబ్బరి బొండం, వాటరు, మజ్జిగ, దీంతోపాటు కడుపులో మంట లేకుండా చాలా వరకు ఏంటంటే వాటర్ సఫిషియెంట్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకేంటంటే మోషన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఒకసారి మోషన్ అనేది ఫ్రీగా వచ్చినప్పుడే మనకేంటంటే బ్లీడింగ్ అవ్వకుండా ఉంటుందండి, నొప్పి రాకుండా ఉంటుంది, దీంతోపాటు పెయిన్ సివియారిటీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో చాలా మందిలో ఏంటంటే చాలా వరకు క్రానిక్ కాన్స్టిపేషన్ అని అంటాం అనమాట. దీనివలన వాటర్ తక్కువగా తీసుకోవడం, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం వలన చాలా వరకు ఏంటంటే మగవాళ్ళల్లో వచ్చేసి స్మోకింగ్ ఉండడం, ఆల్కహాల్ ఉండడం, ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవడం, సరైన టైంకి ఫుడ్ అనేది తీసుకోకపోవడం, దీంతోపాటు ల్యాక్ ఆఫ్ స్లీప్ అని అంటారు, అంటే తక్కువగా నిద్రపోవడం, ఆకలి, టెన్షన్ ఎక్కువగా పడడం. సో ఇలాంటివన్నీ మనకేంటంటే రూట్ కాజెస్ అవుతాయి. సో జనరల్గా ఏంటంటే ఇలాంటి కారణాల వలన చాలా వరకు పురుషుల్లో పైల్స్ ఎక్కువగా ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఎక్కువగా స్త్రీలలో ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ చాలామందికి ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇట్లాంటి టెండెన్సీస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా చెప్పిన అలవాట్లు ఏవైతే ఉంటాయో అలవాటు చేంజ్ చేసుకొని రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే పూర్తిగా పైల్స్ ఏవైతే ఉన్నాయో పైల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో తిరుపతి బ్రాంచ్ ఉంటుందండి, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ బెంగళూరు నుండి కర్ణాటక నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారు. మంజునాథ, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మంజునాథ్ గారు, చెప్పండి. ఎస్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. గురు గారు. గురువయ్య గారు, చెప్పండి. నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మాకు ఒక 6 నెలల నుంచి బ్లడ్ పడుతుంది సార్. ఓకే, పెయిన్ ఉంది. ఈ మధ్య ఒక 2 నెలల నుంచి చీము వస్తుంది, అక్కడ లోపల ఒక గుళ్ళలా ఉన్నది. దీనికి పరిష్కారం ఏంటి సార్? ఓకే, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ మెడిసిన్స్ ఏమైనా వాడారండి? వాడాము సారు. అతను ఎంఎస్ దగ్గర విజయవాడ చూపించాము. అతను సర్జరీ చేయాలి, ట్యాబ్లెట్ తగ్గుకుంటే అన్నాడు. దీనికి సర్జరీ కంపల్సరీ, ట్యాబ్లెట్ తగ్గుతాయా? లేదండి, సర్జరీ చేయించుకోకుండానే తగ్గిపోతుందండి. దీన్ని ఏమంటారంటే ఫిషర్స్ అని అంటారండి. కొందరికి ఏంటంటే ఫిష్లా కూడా ఫార్మేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా వచ్చేసి ఫిష్లాకి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. కొందరికి ఏంటంటే ఈ పైల్స్ తోటి కొందరికి క్రానిక్గా మోషన్ అనేది ఫ్రీగా రాకపోవడం వలన చాలా వరకు మన మోషన్ మలద్వారం చుట్టుపక్కల ఏంటంటే గట్టిగా మనకేంటంటే మోషన్ అనేది గట్టిగా రావడంతో చాలామందికి కట్స్ లాగా ఫామ్ అయ్యి లోపటి నుంచి బ్లీడింగ్ రావడం జరుగుతుందండి. సో మలద్వారం చుట్టుపక్కల ఏంటంటే ఈ వెయిన్స్ ఏవైతే ఉంటాయి వెయిట్స్ అనేవి పగిలిపోయేసేసి కొందరికి బ్లీడింగ్ సివియారిటీ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మోషన్కి వెళ్ళక ముందే మనకేంటంటే మోషన్ అనేది గట్టిగా రావడంతో పెయిన్ సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి.
పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో కూర్చోలేకపోవడం, నుంచోలేకపోవడం, నడవలేకపోవడం, చాలామందికి ఏంటంటే పెయిన్ సివియారిటీ మోర్ దెన్ 3 to 6 hours వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో పెయిన్ తట్టుకోలేక చాలామంది ఏంటంటే సర్జరీ చేయించుకోవడం జరుగుతుందండి. కొందరికి సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సర్జరీ చేయించుకున్న తర్వాత చాలామంది సిజ్ బాత్ తీసుకుంటుంటారు, అయినా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటుంటారు, ఫైబర్ ఫుడ్ చేంజ్ చేస్తారు. సో చేంజ్ చేసినా కూడా కొందరికి ఏంటంటే ఈ రికరెన్స్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో 3 to 6 months నుంచి ఏంటంటే మీకు ఏంటంటే ఈ బ్లీడింగ్ రావడం అనేది చాలా వరకు ఫిషర్స్లో కానీ ఫిష్ల లాంటి కంప్లైంట్స్లో కానీ ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. సో సర్జరీ అవసరం లేకుండానే హోమియోపతి మందులతోటి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని నెలల పాటు రెగ్యులర్గా వాడితే సివియారిటీ ఏదైతే ఉందో సివియారిటీ పూర్తిగా తగ్గిపోతుందండి. లేదంటే మనకేంటంటే ఫిష్లా మారేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో ఫిష్లో ఏంటంటే మనకు మలద్వారం చుట్టుపక్కల లోపటి నుంచి ఒక బ్లైండ్ ట్రాక్ లాగా వచ్చేసేసి ఒక చిన్న బుడిపలాగా కట్టడం జరుగుతుందండి. సో ఈ బుడిప లోపటి నుంచి మనకి ఏంటంటే చీము గారడం, వాటర్ రావడం, దీంతోపాటు పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం, సో బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం, సో ఇలాంటివన్నీ ఏంటంటే ఫిష్లలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఫిష్లాకి సర్జరీ చేయించిన తర్వాత కూడా మళ్ళీ ఓపెనింగ్ అనేది హెల్తీ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవ్వకుండా చాలామందికి ఇలాంటి రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతుందండి. ఎస్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. వేణుగోపాల్ నాయక్ గారు మాట్లాడండి డాక్టర్తో. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నాకు నడాల నొప్పి ఎక్కువగా ఉంది సార్. దాదాపు 2 months నుంచి చాలా ఎక్కువగా ఉంది సార్. ఏం నొప్పి ఉందండి? నడుము నొప్పి. నడుము నొప్పి. ఓకే చెప్పండి. నడాల నొప్పి సార్. నడుము నొప్పి సార్. దీనికి సంబంధించి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించుకున్నారా? ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారండి? అవును సార్, ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉందేమో అని చెప్పి డాక్టర్ దగ్గర చేయించుకున్నాను. అయినా ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉందని చెప్పారు. అయితే భోజనం చేసేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ కొద్దిగా చాలా అంటే చాలా నొస్తుంది సార్. ఓకే, అంటే కింద కూర్చొని పైకి లేసేటప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది నడంలో. అవునవునవును సార్. ఓకే, దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అని అంటారండి. మీ ఏజ్ ఎంత అండి? సార్ ఏజ్ ఎంత? మీ వయసు ఎంత? నా వయసు 32 సార్. ఓకే, దీనికి సంబంధించి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్. ఏం చేయించారు? ఎక్స్రే చేయించారా? నడాల్లో నొప్పి అయితే చేయించుకోలేదు సార్. మామూలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేది అయితే చేయించుకున్నాం సార్. ఓకే, ఓకేనండి. దీన్ని లంబార్ స్పాండిలోసిస్ విత్ డిస్క్ బల్జ్ అని అంటారండి. అంటే వెన్నెముకలో మనకి ఏంటంటే మెడ నుంచి కింది వరకు ఎముకలు అనేటివి ఉంటాయండి. సో దీన్ని మనం స్పైనల్ కార్డ్ అని అంటారు. ఈ వెన్నెముకలో మనకి ఏంటంటే మెడ దగ్గర వచ్చే ఎముకల్ని సర్వైకల్ వర్టిబ్రాస్ అని అంటారు. ఛాతీ దగ్గర వచ్చే వాటిని థొరాసిక్ వర్టిబ్రాస్ అని అంటారు. నడుము దగ్గర వచ్చే వాటిని లంబార్ వర్టిబ్రాస్ అని అంటారు అనమాట. సో జనరల్గా వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువగా మనం మూమెంట్ చేసేది తర్వాత నడుమ ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. సో మెడలో ఏంటంటే మెడలో వచ్చేసే ఈ ఎముకల అరుగుదల సివియారిటీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారండి. సో ఎక్కువగా వచ్చేసి C3, C4, C4, C5, C6 రీజన్స్లో ఎక్కువగా ఈ అరుగుదల అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మెడ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఏంటంటే నడుములో ఈ ఎముకలు ఏవైతే ఉంటాయో లంబార్ వర్టిబ్రాస్ అని అంటాం అనమాట. సో ఈ లంబార్ వర్టిబ్రాస్లో L3, L4, L5, L5S1 రీజన్స్లో జనరల్గా ఏంటంటే కూర్చున్నప్పుడు కానీ నుంచున్నప్పుడు కానీ నడిచేటప్పుడు పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో చాలా వరకు కింద కూర్చొని పైకి లేసేటప్పుడు టర్న్ తీసుకునేటప్పుడు సో వీటిలో ఏమవుతుందంటే పెయిన్ సివియారిటీ నడుములో ఉండే ఎముకల మీద ఎక్కువగా పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దీన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ అని అంటాం అనమాట. సో ఎక్కువగా ఈ ఎముకలు ఏవైతే ఉంటాయి నడుములో ఉండే ఎముకల్లో ఈ డీజనరేటివ్ చేంజెస్ అని అంటాం. అంటే ఎముకలు అరిగిపోయేసేసి ఎముకలు అనేవి పలచబడతాయి. సో ఈ పలచబడిన ఎముకల్లో పటుత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఎక్కువగా బరువు పనులు చేసినా లోపల ఉన్న ఎముకకి మధ్యలో ఉండే డిస్క్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా అరిగిపోతాయండి. సో అరిగిపోయిన దాని లోపటి నుంచి మనకేంటంటే స్పైనల్ నర్వ్ రూట్స్ అనేవి బయటకు వస్తాయి. సో ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ నుంచి మనకేంటంటే పెయిన్ సివియారిటీ ఒక కాళ్ళకి కానీ 2 కాళ్ళకి కానీ సయాటికా సిమ్టమ్స్ అని అంటాం అనమాట. కొందరికి తిమ్మిర్లు వచ్చినట్టు ఉండడం, సూదులతో కూర్చున్నట్టు ఉండడం, పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా వస్తాయి. సో దీన్ని మనం సయాటికా అని అంటారు. కొందరికి లంబార్ స్పాండిలోసిస్ ఉంటుంది, కొందరికి డిస్క్ బల్జ్ ఉంటుందండి. సో ఫస్ట్ మీరు ఒకసారి ఎక్స్రేనే చేయించండి. ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్ అని అంటారనమాట. చేయించి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. సో రిపోర్ట్స్ తీసుకెళ్తే ప్రాపర్గా అనాలిసిస్ చేసి మీకు నడుము నొప్పి ఎందుకు వస్తుందో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలనేది పూర్తిగా మీకు డీటెయిల్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో హోమియో కేర్లో పర్మనెంట్గా తగ్గిపోతుందండి. కొద్ది రోజుల పాటు రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది వాడితే పర్మనెంట్గా తగ్గడంతో పాటు మళ్ళీ రాకుండా ఉండే విధంగా బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కర్నూలు నుండి కాల్ చేశారు భాషా గారు. హలో భాషా గారు మాట్లాడండి డాక్టర్తో. సార్ చెప్పండి సార్. హలో సార్, నా పేరు మహబూబ్ బాషా సార్. చెప్పండి. అదే సార్, పైల్స్ ప్రాబ్లం వచ్చేసి నాకు ఒక 3 years నుంచి ఉండేది సార్.
ఓకే. వచ్చేసి మధ్యలో అది ట్రీట్మెంట్ టాబ్లెట్స్ వల్ల తగ్గింది. ఓకే. మళ్ళీ చాలా ప్రాబ్లం ఎక్కువ సార్. ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే. 1 year. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 35 సార్. 35 ఇయర్స్. ఓకే. జనరల్గా ఏంటంటే పైల్స్ రావడానికి 2 రకాల కారణాలు ఉంటాయండి. దీంట్లో ఏంటంటే ఎక్కువగా కారం మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వాటర్ అనేది తక్కువగా తాగడం. సో దీనివల్ల ఏంటంటే పైల్స్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో రికరెన్స్ ఛాన్సెస్ అనేవి పెరిగేదానికి అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చాలా వరకు కారం కరెక్ట్ టైంకి ఫుడ్ అనేది తీసుకోవడం, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, కారం మసాలా ఫుడ్స్, నాన్ వెజ్, తర్వాత చికెన్, మటన్ ఇవి ఏవైతే ఉంటాయో చాలా తక్కువగా తీసుకోవడం. దీంతోపాటు ఫైబర్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా తీసుకోండి. వాటర్ మినిమం అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ మినిమం ఒక 20 minutes మినిమం వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తే చాలా వరకు ఏంటంటే మలబద్ధకం అనేది ఫ్రీగా అవుతుందండి. దీంతోపాటు పైల్స్ ఏవైతే ఉన్నాయో పైల్స్ కంప్లైంట్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయండి. సో జనరల్గా ఏంటంటే ఇట్లాంటి సివియారిటీ ఏదైతే ఉందో పైల్స్ రావడం వల్ల జనరల్గా వచ్చేసి ఫిషర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. దీని ద్వారా మనకేంటంటే ఫిష్లా కూడా ఎక్కువగా రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా మెడిసిన్స్ వాడితే పైల్స్ కంప్లైంట్ పూర్తిగా తగ్గుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. రవి గారు. హలో మేడం. హలో అండి, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, మా అన్నకు నడుములలో నొప్పి వస్తుంది మేడం. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి? 5 to 7 years నుండి నొప్పిగా ఉంది మేడం. ఏజ్ ఎంత అండి మీ బ్రదర్ది? అది అసలు ప్రాబ్లం ఏంటని మేడం. ఓకే. మీ బ్రదర్ వయసు ఎంతమ్మా? 28 years మేడం. 28 years. ఏమైనా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ ఏమైనా చేయించారా? చూపించాం మేడం. న్యూరాలజిస్ట్కి చూస్తే అది రిజల్ట్ కరెక్ట్గా చెప్పట్లేదు. ఓకే. ఏం చెప్పారండి? సార్ ఏం చెప్పారమ్మా? ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు సార్. కాదు, ఏం చెప్పారు? చూపించుకున్నారు కదా, ఏం చెప్పారు డాక్టర్? ఏం చెప్పారమ్మా? ఓహో, అలాగా. ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు, మరి నొప్పి వస్తుంది అని క్లారిటీగా రిజల్ట్ ఏందో చెప్పలేదంట. ఓకే. ఓకే అమ్మా, నడుము దగ్గరనే ఎక్కువ నొప్పి వస్తుందా, మెడ దగ్గర కూడా ఉందా? సార్ నడుము దగ్గరనే నొప్పి ఉందా, మెడ దగ్గర కూడా నొప్పి ఉందా? నడుము దగ్గర మళ్ళీ రైట్ హ్యాండ్ కూడా ఎత్తనివ్వ సార్. ఓకే. కింద ఏమన్నా పడ్డారమ్మా? లేదు సార్, కింద పడలేదు. కింద పడలేదు. ఓకే. జనరల్గా ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని పని చేసినా, లేకపోతే పెండ మీద ఎక్కువగా ట్రావెలింగ్ చేసినా, లేకపోతే గదుకుల రోడ్లలో ఎక్కువగా ప్రయాణించినా కొందరికి ఏమవుతుందంటే చిన్న వయసులో డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా వస్తుందమ్మా. సో ఇది మనకేంటంటే మెడలో తర్వాత నడుములో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మెడలో వచ్చేదాన్ని సర్వైకల్ డిస్క్ బల్జ్ అని అంటారనమాట. సో సర్వైకల్లో ఎక్కువగా ఏంటంటే C3, C4, C5, C6 రీజన్స్లో ఎక్కువగా డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా వస్తుంది. కొందరికి ఏంటంటే ఇదే నడుములో తీవ్రత కొందరికి ఎక్కువగా ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా కూర్చొని పని చేయడం కానీ, లేకపోతే వెయిట్ ఎక్కువగా ఉండడం కానీ, బండి మీద ట్రావెలింగ్ ఎక్కువగా చేయడం కానీ, లేకపోతే కొన్ని గంటల పాటు కాన్స్టెంట్గా ట్రావెలింగ్ లాంటివి చేస్తూ ఉండడం కానీ, సో మోర్ దెన్ 2 wheeler మీద 100-150 kilometers డైలీ తిరగడం కానీ, కొన్ని నెలల పాటు ఇలా చేస్తే ఏమవుతుందంటే బాడీలో ఉండే నడుములో ఉండే ఎముకలు ఏవైతే ఉంటాయో వీటిని లంబార్ వర్టిబ్రాస్ అని అంటాం అనమాట. సో ఈ లంబార్ వర్టిబ్రాస్లో ఒక ఎముకకి ఒక ఎముక మధ్యలో ఉండే డిస్క్ ఏదైతే ఉందో పూర్తిగా అరిగిపోతుందండి. సో ఈ డిస్క్ మీద ఎక్కువగా ప్రెజర్ పడి కొందరికి ఏంటంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అని అంటారు. కొందరికి ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం అనమాట. కొందరికి కామన్గా వచ్చేది డిస్క్ బల్జ్ అని అంటారు అనమాట. సో ఇలా డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ కెనాల్ స్టీనోసిస్ కానీ, సో ఇట్లాంటి కండిషన్స్లోనే చాలా వరకు ఏంటంటే లేచి నడవలేకపోవడం, కాన్స్టెంట్గా పెయిన్ రావడం, కూర్చొని పైకి లేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం, పడుకొని ఒక సైడ్కి తిరుగుతున్నా కూడా చాలామందికి ఏంటంటే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందమ్మా. కొందరికి నడుము దగ్గర నుంచి కింద కాలు బొటన వేలు వరకు కూడా కొందరికి గుచ్చినట్టు ఉండడం, సూదులతో గుచ్చినట్టు ఉండడం, పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం, పట్టేసినట్టు ఉండడం, నడుమంతా ఒక సైడ్ పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం, ఇలాంటి కండిషన్స్ అన్నీ మనకేంటంటే లంబార్ స్పాండిలోసిస్ లాంటి కండిషన్స్లో డిస్క్ బల్జ్తో పాటు, లేకపోతే డిస్క్ కెనాల్ స్టీనోసిస్తో పాటు డిస్క్ ప్రొలాప్స్ లాంటి కండిషన్స్లో ఎక్కువగా చిన్న వయసులో రావడం జరుగుతుంది అనమాట. సో బ్యాక్ పెయిన్కి సంబంధించిన మీరు చేయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా చూసి లేదా మీకు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని నెలల పాటు రెగ్యులర్గా వాడితే డిస్క్లో డీజనరేషన్ చేంజెస్ ఏవైతే మొదలవుతున్నాయో ఆ డీజనరేటివ్ చేంజెస్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. దీంతోపాటు పెయిన్ సివియారిటీ కూడా పూర్తిగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, జనరల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అన్నది జరగదు. సో హోమియో ట్రీట్మెంట్ ఇలాంటి వారికి ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్?
సో దీంట్లో ఏంటంటే ఎలాంటి కండిషన్స్లోనైనా సో ఫస్ట్ అక్యూట్ పెయిన్ అని అంటారనమాట. అక్యూట్ పెయిన్ ఏదైతే ఉంటుందో మనకు 3 వీక్స్ వరకు ఉండడం జరుగుతుంది. సో సబ్ అక్యూట్ పెయిన్ అని అంటారు. సో 3 వీక్స్ దగ్గర నుంచి మనకు 3 మంత్స్ లోపల వరకు ఉంటుంది. తర్వాత క్రానిక్ పెయిన్ అని అంటారు. సో జనరల్గా వచ్చే పెయిన్ సివియారిటీస్లో ఏవైతే ఉందో చాలా మటుకు అక్యూట్ పెయిన్స్లో ఏవైతే వస్తాయో సో ఇమీడియట్గా రెస్ట్ మెడిసిన్స్ తీసుకోవడం కానీ టెంపరీగా వాళ్ళు వాడుకునే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో టెంపరీగా మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి తగ్గిపోతే పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిష్లా కానీ సో ఇమీడియట్గా రికరెన్స్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో వీళ్ళతో పాటు పైల్స్ కానీ ఫిషర్స్ కానీ సో ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ జనరల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో లైఫ్ స్టైల్ అనేది మార్చుకోకపోతే ఈ రికరెన్స్ ఛాన్సెస్ ఏవైతే ఉంటాయి పైల్స్ రికరెంట్గా మళ్ళీ 3 మంత్స్ తర్వాత కానీ లేదా 6 మంత్స్ తర్వాత కానీ వాళ్ళు ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం, ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, లేకపోతే తీసుకోవాల్సిన పదార్థాలలో ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం, రికరెంట్గా డైలీ తీసుకోవడం. సో ఇట్లాంటి దానివల్ల కూడా ఏంటంటే రికరెన్స్ ఛాన్సెస్ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ రక్తం పడడం కానీ చాలామందికి ఏంటంటే రికరెన్స్ ఇలాంటి సివియారిటీ ఏదైతే ఉందో సివియారిటీ అనేది చాలా వరకు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.